ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు కోనసీమ. గోదావరి తీరంలో కొబ్బరి చెట్లు ఆ ప్రాంతాన్ని కేరళతో పోలిక తెస్తాయి. అలాంటిది రాజలలో కొబ్బరికి కష్టం వచ్చింది. మలికిపురం, మామిడి కుదురు, సకినేటిపల్లి మండలాల్లో 1,00,000కు పైగా చెట్లు చనిపోయాయి. 13 గ్రామాల ప్రజలకు బతుకు భారంగా మారింది. మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి గణేష్ అందిస్తారు. వైనతేయ నదుల మధ్య పచ్చని ప్రకృతితో కలకల్లాడేటువంటి కోనసీమలో ఉన్నటువంటి రాజోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి సకినేటిపల్లి, మామిడి కుదురు ఈ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం కొబ్బరి చెట్లకు ప్రాణ సంకటం నెలకొంది. ఎందుకంటే కొన్నేళ్ల నుంచి కొబ్బరి చెట్లన్నీ కూడా మృత్యువాత పడుతున్నాయి. ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి రైతులు గగ్గోలు పెడుతున్నా ఈ సమస్యకు ప్రభుత్వాలు పరిష్కారం చూపట్లేదు. అందువల్ల ఐ న్యూస్ టీం ఈ పరిసర ప్రాంతాల్లో పర్యటన చేస్తోంది. వాస్తవ పరిస్థితులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఐ న్యూస్ టీం ప్రయత్నం చేస్తుంది. మనం చూస్తున్నాం కదా, వాస్తవ పరిస్థితులు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే ఆల్రెడీ మృతి చెంది చనిపోయినటువంటి కొబ్బరి చెట్టు. దాదాపు 30-40 ఏళ్ళు కొబ్బరి రైతుకు కొబ్బరికాయలు అందించి అదేవిధంగా కొబ్బరి రైతు కూడా లాభపడే విధంగా చేసి ఈ విధంగా రైతుకు ఉపయోగపడినటువంటి కొబ్బరి చెట్టు గడిచినటువంటి 3 సంవత్సరాల క్రితం నేల కూలడం జరిగింది. ఇలా నేలలో కలిసిపోవడం జరిగింది. ఇది ఈ విధంగా ఈ ఒక్క చెట్టే కాదు, ఇక్కడ ఉన్నటువంటి లక్షల సంఖ్యలో ఉన్నటువంటి చెట్లు ఇదే విధంగా మొండాలు రాలి మొండాలుగా కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది కదా. ఏవైతే చెట్టుకున్నటువంటి తలలు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి చెట్ల నుంచి తెగిపడుతున్నాయి. ప్రస్తుతం మనం కేసనపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో వాస్తవ పరిస్థితులు చూడొచ్చు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొబ్బరి తోటలన్నీ కూడా పూర్తిగా ఈ విధంగా మొండాలతో కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి తలలన్నీ కూడా వేరవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ వాటర్ ఏదైతే ఉందో ఇది ఉప్పు నీటితో నిండిపోయి ఉండడం జరిగింది. ఎందుకంటే సముద్రం ఆటుపోట్లు ఏవైతే ఉంటాయో, సముద్రంలో ఉన్నటువంటి పోటు నుంచి వచ్చేటువంటి ఎదురు వాటర్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ శంకరగుప్తం డ్రైన్ అనేది ఉండడం జరిగింది. ఈ డ్రైన్ లోకి వచ్చి ఈ కాలు అంటే ఈ శంకరగుప్తం కాలువ ద్వారా ఈ విధంగా కొబ్బరి పంటల్లోకి రావడంతో కొబ్బరి పంటల్లో చెట్లకు ఉన్నటువంటి వేరు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయి మొదట తలలు తెగిపడడం, తర్వాత మొండాలు కూడా 2-3 సంవత్సరాలకి ఈ విధంగా నేలమట్టం అవుతున్నటువంటి విధానం ఈ దాదాపు 13 గ్రామాల్లో కనిపిస్తుంది. ఈ 13 గ్రామాల యొక్క ప్రజలు ఇక్కడ ఎక్కువగా కొబ్బరి మీద ఆధారపడుతూ ఉంటారు. తెల్లవారు లేస్తే కొబ్బరితోనే వీరి జీవనాధారం ముడిపడి ఉంటుంది. ఈ విధంగా కొబ్బరినే వీరు గత కొన్ని సంవత్సరాల నుంచి నమ్ముకుని జీవిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఇలా చెట్లన్నీ కూడా చనిపోతుండడంతో ఉపాధి లేక పొట్ట చేత పట్టుకుని వలసలు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు దాపురించాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి 13 గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వాలు దృష్టికి 2017 నుంచి తీసుకువెళ్తున్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఈ విధమైనటువంటి సమస్య తీవ్ర రూపం దాల్చిందని చెప్తున్నారు. మొదట ఈ సమస్య అంతర్వేదిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి తాడి చెట్ల నుంచి మొదలైంది. అక్కడ ఉన్నటువంటి తాడి చెట్లు పడిపోతున్నా కూడా పట్టించుకోకపోవడం, ఆ తర్వాత నెమ్మదిగా ఇప్పుడు కొబ్బరి చెట్లు, అదేవిధంగా మామిడి, జీడి మామిడి, సపోటా ఇలా అంతర్ పంటల వరకు కూడా వచ్చి భూమిలో ఉన్నటువంటి ఏదైతే సాయిల్ ఉంటుందో పూర్తిగా మారిపోవడం జరిగింది. 2022లోనే అప్పటి ప్రభుత్వం ఒక బృందాన్ని నియమించింది. ఇందులో ఏపీ అంటే హార్టికల్చర్ అధికారులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి భూగర్భ జలాలకు సంబంధించినటువంటి అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వీరంతా కూడా ఈ పరిసర ప్రాంతాల్లో నీటిని, మట్టిని సేకరించారు. ఈ విధంగా పరిశీలన చేసినటువంటి క్రమంలో క్లోరైడ్, ఫ్లోరైడ్, సల్ఫైడ్ ఇవన్నీ కూడా ఈ భూమి నిండా నిండిపోవడంతోనే ఈ విధంగా పచ్చని ప్రకృతితో కనిపించేటువంటి చెట్లు, రైతులకు ఉపాధి కలిగించేటువంటి చెట్లు, రైతుల ద్వారా ఈ చుట్టుపక్కల కొబ్బరి కాయలు దించేటువంటి కార్మికులు, కొబ్బరి ఒలిచేటువంటి కార్మికులు, ఈ కొబ్బరిని ఎగుమతి చేసేటువంటి కార్మికులు, దాదాపు ఇలా 10 రకాల కార్మికుల యొక్క ఉపాధి పూర్తిగా కోల్పోవడంతో ఇక్కడ రైతాంగం పూర్తిగా ఆందోళనకు మునిగిపోవడం జరిగింది. సుమారు 250 హెక్టార్లలో ఈ కొబ్బరి పంటలు పూర్తిగా నిర్వీర్యం అవడంతో దాదాపు 1,00,000 పైగానే చెట్లు ఈ విధంగా నేలమట్టం కావడంతో రైతాంగం ఆందోళన పడిపోవడం జరిగింది. అందువల్ల ప్రభుత్వం ఈ సమస్యను
పరిష్కరించాలని చెప్పి కోరుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, 2013 పైనుంచే ఈ సమస్య ఇక్కడ ఉత్పన్నమవుతూ వస్తుంది. మొదట్లోనే ఈ సమస్యకు పరిష్కారం చూపించి ఉంటే ఇన్ని లక్షల సంఖ్యలో చెట్లు చనిపోయేవి కాదు. దాదాపు 2 సంవత్సరాల క్రితం ఒక 45 నుంచి 50 వేల చెట్లు పడిపోతే ఇప్పుడు దాదాపు 80 వేల నుంచి 1,00,000 వరకు కూడా ఈ చెట్లు ఇదే విధంగా నేల కూలాయని చెప్పి స్థానిక రైతాంగం కోరుతోంది. అయితే రైతులు కోరుకునేది ఏంటంటే, ఇంత పెద్ద మొత్తంలో ఉపాధి కోల్పోతున్నప్పటికీ కూడా మేము నష్టపరిహారాన్ని కోరట్లేదు. మేము ఇక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. సమస్య పరిష్కరిస్తే ఈ గ్రామాలన్నీ కూడా మళ్ళీ పునర్జీవం పోసుకుంటాయి, మళ్ళీ పచ్చగా కలకల్లాడడం జరుగుతుంది. అందువల్ల తిరిగి సమస్యను అంటే ఇలా కాకుండా పూర్తిగా సమస్యను పరిష్కరించాలని చెప్పి స్థానిక రైతులు కోరుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, ఆ గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. 2013, 17 అంటే 2013లో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా 2017లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ, 2019 ఆడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ 2024 తర్వాత కూటమి ప్రభుత్వం. ఈ విధంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ సమస్యను ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అధికారులు, అదేవిధంగా ప్రభుత్వం సరైనటువంటి స్పందన లేకపోవడంతోనే ఇక్కడ పెద్ద మొత్తంలో చెట్లు చనిపోతూ ఉన్నాయి. ఇక మనకు బతికున్నటువంటి కూడా చెట్లు త్వరలో మరొక 2-3 నెలల్లో కూడా అవి చనిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు 13 గ్రామాలకు వ్యాపించినటువంటి ఈ సమస్య పక్కన ఉన్నటువంటి బట్టిలంక ఇలా కొన్ని గ్రామాలు ఉండడం జరిగింది. ఆ గ్రామాలకు కూడా పాకుతుందన్న ఆందోళనలో రైతులు కనిపిస్తున్నారు. అందువల్ల ఈ శంకరగుప్తం డ్రైన్లోకి వచ్చేటువంటి ఈ పోటు ద్వారా సముద్రపు నీరు ఏదైతే ఉందో దాన్ని కట్టడి చేయాలంటే శంకరగుప్తం డ్రైన్ని పూర్తిగా డ్రెడ్జింగ్ చర్య నిర్వహించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కోరుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తే ఖచ్చితంగా ఈ 13 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ 13 గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగానికి మేలు చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు. వాస్తవంగా కోనసీమలో కొబ్బరి అంటే మనకు తెలుసు, తమిళనాడు, కేరళ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోనసీమ నుంచే దేశవ్యాప్తంగా కొబ్బరి అనేది ఎగుమతి అవుతూ ఉంటుంది. అంత విశిష్టత ఈ కోనసీమకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి కోనసీమలో ఈ విధంగా లక్షల సంఖ్యలో కొబ్బరి చెట్లు చనిపోవడంతో పట్ల కొబ్బరి రైతులు పూర్తిగా ఆందోళనకు మునిగిపోయి పొట్ట గడవనటువంటి పరిస్థితికి వెళ్ళిపోవడం జరిగింది. అందువల్ల ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి శంకరగుప్తం డ్రైన్ని పూర్తిగా పనులు జరపాలి, డ్రైనేజ్ వ్యవస్థను క్లీన్ చేయాలి. ఈ విధంగా తోటల్లోకి నీరు రాకుండా ఉండే విధంగా చెయ్యాలి అని చెప్పి రైతులు కోరుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం పట్టించుకోకపోతే 2030 నాటికి ఇక్కడ ఉన్నటువంటి జీవనాధారం కూడా పూర్తిగా పోయి ప్రజలు బతకడానికి కూడా వీలు లేక ఈ గ్రామాలన్నీ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి కొబ్బరి తోటలు, మామిడి తోటలు, జీడి తోటలు, సపోటా తోటలు అంతర్ పంటలే కాదు, నష్టం కావట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణంలో కూడా సమస్య కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఉప్పు నీటి వల్ల ఈ ఇంటికి ఉన్నటువంటి ఇనుప అంశం ఏదైతే ఉందో అవన్నీ కూడా తుప్పు పట్టిపోతున్నాయి. అందువల్ల గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఇళ్లు కూడా దెబ్బతింటున్నాయని చెప్పి స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యను ప్రభుత్వం పూర్తిగా తీసుకోవాలి. గతంలో అమరావతిని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారో, పోలవరాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారో, అదే ప్రతిష్టాత్మకంగా ఈ కోనసీమలో ఉన్నటువంటి రాజోలు నియోజకవర్గంలో ఈ కొబ్బరి చెట్ల సమస్యను కూడా పరిష్కారం చూపాలి అని చెప్పి కోరుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి రైతులు.